చాలామంది ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. లైక్ ఇప్పుడు మేనేజ్‌మెంట్ తీసుకోవాలా నేను, నాకు రాదేమో, నాకొచ్చిన ర్యాంక్‌కి ఈసెట్‌లోనైనా, ఎంసెట్‌లోనైనా నాకు కాలేజ్ రాదేమో బీటెక్ అని చాలా బాధపడుతున్నారు. చాలామంది గూడా మేనేజ్‌మెంట్ తీసుకోవాలేమో అని టెన్షన్ పడతా ఉన్నారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా. మీ ర్యాంక్ అనేది ఎక్కువొస్తే ఓకే. డోంట్ వరీ. మరీ ఎక్కువొస్తే తప్ప లైక్ ఇప్పుడు మరీ ఒక యావరేజ్ కంటే కూడా చాలా ఎక్కువొచ్చేసింది ర్యాంక్. ఇగ ఈ ర్యాంక్ ఇంతవరకు అసలు ఎవరు కాలేజ్ రాలే అన్న వాళ్ళు తప్ప డైరెక్ట్ ఇప్పుడే మేనేజ్‌మెంట్ ఎవ్వరు పోకండి. ఎందుకంటే మీకు మీడియం టు యావరేజ్ ర్యాంక్ వచ్చినా గానీ చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయి మీకు కాలేజ్ వచ్చే ఛాన్సెస్. ఎలా అంటే మీకిప్పుడు ఫేజ్ 2, 3 ఫేజెస్ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉంటాయో, ఆ వెబ్ ఆప్షన్స్‌లో మీరేం చేయండంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎలా పెట్టుకోండంటే మీకు ఈ కాలేజెస్ వస్తే పక్కా రావాలి అని పెట్టుకున్న కాలేజెస్ కంటే ముందు డ్రీమ్ కాలేజ్ లెక్క 10, టాప్ 20 కాలేజెస్ పెట్టుకోండి. వచ్చినా రాకపోయినా పక్కన విషయం. అవి రావనే డిసైడ్ చేసుకొనే పెట్టుకోండి. వస్తే వస్తది లేకపోతే లేదు. ఎట్లా పెట్టుకుంటారు? మీకు కావాల్సిన ర్యాంక్ ఇప్పుడు ఈసీఈ అనుకో. ఒక టాప్ 20-15 కాలేజెస్ అనేది పెట్టుకొని ఈసీఈ పెట్టుకొని దాని కిందనే మీకు కావాల్సిన మీ ర్యాంక్ తగ్గట్టు వస్తే అన్న కాలేజెస్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే నీకు ఈ కాలేజ్‌లోకి వెళ్ళాలని ఉంది, ఒకవేళ పైన కాలేజెస్ రాకపోతే అని ఉంటాయో, ఆ కాలేజెస్‌కి అయితే పక్కా పెట్టుకో. ఆ కాలేజ్ కూడా ఈసీఈ పెట్టుకో. అట్లా మొత్తం నీవన్నీ కలిపి టాప్ 15 కలిపి ఆల్మోస్ట్ ఒక 20-25 కాలేజెస్ ఉంటాయి కదా! సో, ఇది 1-25 ఆప్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ ఆర్డర్‌లో మళ్ళా దాని కిందనే ఆ 1-25 అనేది ఇప్పుడు ఫస్ట్ ఈసీఈ పెట్టుకున్నావు. తర్వాత నీకు దాని తర్వాత ఇంట్రెస్ట్ సీఎస్ఈ వచ్చినా పర్వాలేదు నాకు అనుకుంటే ఆ సీఎస్ఈ పెట్టుకొని సేమ్ ఆ 1-25 ఎట్లుందో తర్వాత 26-50 అనేది సేమ్ అట్లనే పెట్టుకో. ఇట్లా ఒక 50 ఆప్షన్స్ అయితాయి. ఒకవేళ నీకు ఇంకా ఒకవేళ సీఎస్ఈ కూడా రాదు నాకు వచ్చిన ర్యాంక్‌కి అని అనిపిస్తే మాత్రం అట్లనే సీఎస్‌డి అయినా, సీఎస్ఎం ఇట్లా ఇంకా ఉన్నాయి. నీకు ఎన్ని వీలైతే నాకు మొత్తానికి నాకు హోప్సే పోయినాయి అంటే మాత్రం సీఎస్‌డి తర్వాత సీఎస్ఎం తర్వాత ఏఐఎం అదే ఏఐఎంఎల్ అన్నా సీఎస్ఎం అయినా ఒకటే. కొన్నిట్లలో ఒక లెక్క ఉంటది. కొన్నిట్లో ఒక లెక్క ఉంటది. అది ఐటీ అవన్నీ పెట్టుకోండి. ఒక్కవేళ మరీ ఇగ కొంతమందుంటరు. నాకిప్పుడు వచ్చిన ర్యాంక్ ఏదొచ్చినా పర్వాలే అన్నోళ్ళు మాత్రం ట్రిపుల్ ఈ గూడా పెట్టుకోండి. ఏదొచ్చినా పర్వాలే. ట్రిపుల్ ఈ, మెక్ గూడా పెట్టుకోండి. ఒకవేళ ఏదొచ్చినా పర్వాలే అంటే మాత్రమే. కాకపోతే ఓన్లీ ఈసీ ఇంకా సీఎస్‌సి సబ్ డొమైన్సే కావాలి, సీఎస్ఏ కావాలంటే మాత్రం ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ ఈసీ పెట్టుకోండి. సేమ్ అదే తర్వాత సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఆ తర్వాత సీఎస్ఈ గానీ, సీఎస్‌డి గానీ, సీఎస్ఎం ఇట్లా లైన్‌గా పెట్టుకుంటా అంటే మీ ఇష్టం. సో, వరీ మాత్రం అవ్వకండి. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ బట్టి చూసుకుందాం. ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో కూడా రాలే అంటే డ్రాప్ అనేది మీ ఇంట్రెస్ట్ అనేది. కాకపోతే 90% నేను రికమెండ్ చేయను. ఎందుకంటే 1 ఇయర్ వేస్ట్ అవుతది. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ పోయినా గానీ నీ స్కిల్ మీదనే ఉంటది నీదైతే డెవలప్‌మెంట్. డ్రాప్ తీసుకోకండి. కాకపోతే మీరు ఒకవేళ టాపర్ అయ్యుండి నాకు ఇది వస్తే బాగుండు అనిపిస్తే మాత్రం నార్మల్ కాలేజ్‌లోనైనా జాయిన్ అవ్వండి గానీ మీ ప్లేస్‌మెంట్‌కి మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కండి. దానికోసం కూడా వీడియోస్ నా ఛానెల్‌లో పెట్టినాను. కావాలంటే వెళ్లి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు వరీ కాకుండా చాలా పెడతా. ఇంకా ఏమైనా నీకు వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో చెయ్యి. కమెంట్‌లో నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని నీకు వీడియోస్ గానీ లేకపోతే రిప్లై పక్కా ఇస్తా. ఇంకేమైనా ఉంటే నాకు కమెంట్‌లోనే మీరు ఏమంటారు మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా మాట్లాడాలన్నా కమెంట్స్‌లో చెప్పండి. ఐ విల్ బి రిప్లయింగ్ యూ. అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. చేస్తూనే ఉంటాం మీకోసం. బాయ్.